ఒక అబ్బాయి తన చిరిగిపోయిన బొమ్మ కాలును కుట్టుకుంటున్నాడు. ఆ పని పూర్తయ్యేసరికి అది కొంచెం బిగుతుగా అనిపించింది. అప్పుడు తన అమ్మమ్మతో, అమ్మా, నేను కుట్టింది చినిగిపోయిన దాన్ని కదా, మరి ఎందుకు బిగుతుగా ఉంది అని అడిగాడు. అది విని అమ్మమ్మ నవ్వి, బంగారం, అది ఒక గొప్ప సంకేతం అని చెప్పింది. ఆమె అబ్బాయిని పక్కన కూర్చోబెట్టుకొని ఇలా చెప్పింది. మనిషి జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీకో ప్రియమైన వస్తువు పోగొట్టుకుంటే, దాన్ని తిరిగి కుట్టి సరిచేయడానికి ఎంత ప్రయత్నించినా, అది మొదటిలా ఉండదు. కొంచెం భారంగా, బిగుతుగా అనిపిస్తుంది. అలాగే, ప్రేమలో ఓడిపోయినప్పుడు, అదే ప్రేమను తిరిగి కుట్టుకోవాలని ప్రయత్నించకు. ఆ దెబ్బతగిలిన ప్రేమను వదిలేసి, కొత్త ప్రేమను వెతుక్కోవాలి. అది తప్పు కాదు. ఒక వ్యాపారంలో నష్టం వస్తే, మళ్ళీ అదే వ్యాపారంలో నష్టాలు పొందకుండా, కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే, పోగొట్టుకున్న వాటిని పట్టుకుని వేలాడకూడదు. వాటిని వదిలేసి, కొత్తగా ప్రారంభించాలి. అప్పుడు అమ్మమ్మ ఆ బొమ్మ బట్టను పూర్తిగా విడదీసి, మరో కొత్త గుడ్డను తెచ్చి కుట్టింది. అది చాలా చక్కగా సరిపోయింది. ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే, జీవితంలో దెబ్బ తగిలినప్పుడు, పాతదాన్ని బాగు చేయడానికి కష్టపడటం కంటే, కొత్తగా ప్రారంభించడం చాలా ముఖ్యం.